గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజంగా హీట్ పుట్టిస్తున్నాయంటే ఎస్ ఖచ్చితంగా. సర్పంచ్ పదవి ఒక ఎత్తు, ఉప సర్పంచ్ పదవి దానికి మించి మరొక ఎత్తులాగా ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో మరింత హీట్ పెంచేసింది. ఎస్, ఉప సర్పంచ్ పదవి కోసం ఇప్పుడు 5 నుంచి 10 లక్షల వరకు పెట్టేందుకు కూడా అభ్యర్థులు ఎక్కడో కూడా వెనుకాడడం లేదు. దీనికి కారణం కూడా ఒకటి లేకపోవడం లేదు. ఎందుకంటే చెక్ పవర్ మీద సంతకం అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ పదవి ఎవరైతే పొందుతారో వాళ్ళకు కూడా చెక్ పవర్ ఉంటుంది. సో వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పెట్టే ఖర్చు కూడా తక్కువ, పవర్ ఎక్కువ. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నట్టుగానే ఖర్చు తక్కువ, పవర్ ఎక్కువ అనే విధంగానే అభ్యర్థులు కూడా ఆలోచిస్తున్నారని అంటే కనుక వార్డ్ మెంబర్స్ ఎస్ ఖచ్చితంగా సర్పంచ్ పదవి పోతే పోని, ఎందుకంటే కొన్ని చోట్ల రిజర్వేషన్స్ కూడా జరిగిపోయాయి. సో నిబంధనల విరుద్ధంగా కొన్ని చోట్ల రిజర్వేషన్స్ జరిగి ఎన్నికలు జరుగుతున్నాయని డీలా పడిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు వార్డ్ మెంబర్ తద్వారా ఉప సర్పంచ్ పదవి కొట్టేనే సరే, ఎందుకంటే దానికి రిజర్వేషన్స్ తోటి ఇంకా పని ఏమి ఉండదు కాబట్టి, ఎందుకంటే సర్పంచ్ పదవికే ఈ యొక్క రిజర్వేషన్స్ ఖరారు చేశారు కాబట్టి ఉప సర్పంచ్ పదవి వాళ్ళు ఎవరైనా సరే ఎన్నుకోవచ్చు. సో ఈ క్రమంలో ఉప సర్పంచ్ పదవి కోసం చాలామంది ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిజంగా వార్డ్ మెంబర్స్ అయితే. సో ఇప్పటికే మనం తొలి విడత ఆల్రెడీ పంచాయతీ నామినేషన్ స్క్రూటినీ ఇవన్నీ కూడా పూర్తయిపోయాయి. 11వ తారీఖున అయితే ఈ యొక్క పోలింగ్ కూడా జరగబోతోంది. సో అదే రోజు ఉప సర్పంచ్ పదవికి సంబంధించి ఈ యొక్క ఎన్నిక కూడా ఉండబోతోంది. మొత్తం తొలి విడత మనం కనుక చూసుకుంటే కనుక 395 పంచాయతీ సర్పంచ్ పదవులు ఏకగ్రమైనటువంటి సందర్భం అయితే మనం చూసాం. సో ఓవరాల్గా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. ఎవరి నోట విన్నా ఇదే మాట. కాగా సర్పంచ్ పదవిని ఆశించి రిజర్వేషన్ల మూలంగా భంగపడినటువంటి వారు ఇప్పుడు ఉప సర్పంచ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. దక్కని పదవి వదిలేసి దక్కేదైనా దక్కించుకోవాలని కూడా చూస్తున్నారు. దీంతో సర్పంచ్ పదవి కాదు, ఉప సర్పంచ్ పోస్టును కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసి రాని చోట ఆశావహులు వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచి ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్ సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్ కూడా జాయింట్ చెక్ పవర్ ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అందుకే ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. మేజర్ పంచాయతీల్లో ఆశావహులు వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు ఎంతకైనా కూడా రెడీ అంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సర్పంచ్ పదవికి 10 నుంచి 20 లక్షలు పెట్టడానికైనా సిద్ధమైతే ఉప సర్పంచ్కి 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. గతంలో పలు చోట్ల సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య సమన్వయం లేకపోవడంతో కూడా గొడవలు జరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ముఖ్యంగా చెక్ పవర్ విషయంలో ఇరువురికి పడక ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు. దీంతో ఒకానొక దశలో ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలంటూ కూడా సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సర్పంచ్ బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి ఉద్దేశంతో ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. తమ మాట వినేవారినే వార్డు సభ్యులుగా గెలిపించుకునేందుకు సొంతంగా ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే వారి ఎన్నికల ఖర్చులు కూడా భరించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. తమ ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తూ ఉప సర్పంచ్ పదవి కూడా తమ వర్గం వారికే దక్కేలా కూడా ప్లాన్లు చేస్తున్నారనేది కూడా తెలుస్తోంది. అయితే ఉప సర్పంచ్ పదవికి సుమారుగా 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నటువంటి ఈ సంబంధిత వార్తకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ప్రజెంట్ ఫోన్ లైన్లో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సుమారుగా తొలి విడత ఆల్రెడీ 11వ తారీఖున ఈ యొక్క పోలింగ్ అయితే జరగబోతోంది. ఇప్పటికే 395 సర్పంచ్ పదవులు అయితే ఏకగ్రమైనటువంటి సందర్భం తొలి విడతకు సంబంధించి. అలాగే ఉప సర్పంచ్ పదవికి సంబంధించి నిజంగా అంటే కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఖరారు చేయడం, దీంతో భంగపడ్డటువంటి ఆశావహులు ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవాలి, ఖచ్చితంగా చెక్ పవర్ విషయంలో తమ యొక్క పవర్ ఏంటి చూపించాలనే విధంగా ఉండటం కోసమే ఈ కసరత్తులు ప్రారంభించారని అంటే మీరు ఏం చెప్తారు దీనికి? అంటే ఇప్పటికే మనం చూసాము పలు గ్రామాల సర్పంచులకు సంబంధించినటువంటి వేలం పాటలను కూడా మనం చూసాము. కొన్ని ప్రాంతాలలో బెదిరింపులు సంబంధించినటువంటి వీడియోలు, ఆడియోలు కూడా చూసాము. ఇప్పుడు ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి విషయంలో మనకు ప్రధానంగా ఉప సర్పంచ్కి ఇంత
వాల్యూ ఎందుకు వచ్చిందంటే 2018లో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చెక్ పవర్ అనే దాన్ని సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి కలిపి పెట్టడంతో ఉప సర్పంచ్ కి ఒక వాల్యూ అనేది పెరుగుతూ వచ్చింది. ఉప సర్పంచ్ అనే దానికి సంబంధించినటువంటి ఒక పదవిని దక్కించుకోవాలనేటువంటి ఆశ కూడా పెరిగింది. అంటే సర్పంచ్ ఈక్వల్ టు ఉప సర్పంచ్ అనే విధంగా మారినటువంటి సందర్భంలో ఉప సర్పంచ్ అవ్వడం అనేది చాలా సింపుల్ మెథడ్ అని కూడా భావిస్తున్నటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారి యొక్క ఆశను నిజం చేసుకోవడానికి పలు రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సర్పంచ్ పదవి యునామినస్ అయినప్పటికీ కూడా అక్కడ వార్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక అనేది కామన్ గా జరగాల్సినటువంటి పరిస్థితి. అంటే ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఇంకా ఎన్నిక జరగాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. వార్డు మెంబర్లే కలిసి ఉప సర్పంచ్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే గ్రామ ప్రజలు పరోక్షంగా ఎన్నుకునేటువంటి గ్రామ ప్రజలందరిలో కూడా వార్డు మెంబర్లు చేస్తారు. వార్డు మెంబర్ల నుంచి వెళ్ళి ఉప సర్పంచ్ పదవి అనేది ఎన్నుకోబడతా ఉంటుంది. కాబట్టి ఉప సర్పంచ్ పదవి అనేది కేవలం ఒక 6 లేదా 7 ఒక 14-15 వార్డులు ఉన్నటువంటి ఒక గ్రామంలో 7 నుంచి 8 వార్డు మెంబర్లు సపోర్ట్ చేస్తే ఉప సర్పంచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వార్డు మెంబర్లను గెలిపించుకొని ఉప సర్పంచ్ అవ్వాలనేటువంటి ఆశలు చాలా మంది అయితే ఊర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇది పరోక్ష ఎన్నిక. ఉప సర్పంచ్ అనేది పరోక్ష ఎన్నిక కాబట్టి ఉప సర్పంచ్ అయితే చెక్ పవర్ ఉంటుంది. చెక్ పవర్ అనేది సర్పంచ్ కి ఉప సర్పంచ్ కలిపి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప సర్పంచ్ కావాలి అనేటువంటి ధ్యేయంతో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రధానంగా కథనాలు కూడా చూస్తా ఉన్నాం. వివిధ గ్రామాలలో జరుగుతున్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే ఉప సర్పంచులు ఉన్నారో ఉప సర్పంచ్ గెలవాలనుకుంటా ఉన్నారో వార్డు సభ్యులు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇచ్చి దాదాపుగా 7-8 వార్డులను గెలిపించుకుంటే ఉప సర్పంచ్ అవుతాననేటువంటి ఒక ఆశతోని డబ్బులను కూడా అక్కడ పంచుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద 11, 14, 17 3 దఫాలుగా జరిగేటువంటి ఒక ఎన్నికలు ఫస్ట్ మనము సర్పంచ్ కు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క రభసను చూసాము. మొత్తం మీద యునామినస్ అవ్వడము, కొన్ని ప్రాంతాలలో విచ్చలవిడిగా వేలం పాటలలో గెలిచినటువంటి సందర్భాలు చూసాము. ఆ తర్వాత బెదిరింపులకు సంబంధించి నామినేషన్ వేయకుండా ప్రధానంగా ఆపోజిషన్ వారిని కిడ్నాపులు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాము. ఇప్పుడు కొత్తగా ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి వార్తలను అయితే చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఉప సర్పంచ్ అనేది చాలా సింపుల్ గా అవ్వచ్చు. జాయింట్ చెక్ పవర్ ఉండడం వల్ల ఈ జాయింట్ చెక్ పవర్ ను కూడా వాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఉప సర్పంచ్ ఆశావాహులు ఉన్నారో వాళ్ళైతే సర్పంచ్ లేనప్పుడు వీళ్ళే సర్పంచ్ కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది. అన్ని రకాలైనటువంటి పవర్స్ రాజు అన్నట్టుగా వ్యవహరించవచ్చు ఆ గ్రామంలో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళైతే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఉప సర్పంచ్ వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గత ప్రభుత్వంలో వారు ఉప సర్పంచ్లకు చెక్ పవర్లను తీసేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి సర్పంచ్లు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ శాఖకు కూడా పలువురు ఫిర్యాదులు చేసినటువంటి సందర్భాలను కూడా చూసాము. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే తీసేయలేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సర్పంచ్ కి ముక్కుతాడుగా ఉంటుంది. ఒక చెక్ పవర్ అనేది ఉప సర్పంచ్ కి ఇవ్వడం అనేది సర్పంచ్ కి ముక్కుతాడుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సర్పంచ్ దూకుడును అడ్డుకునే విధంగా ఇటు ఉప సర్పంచ్ వ్యవహరిస్తారనేటువంటి ఉద్దేశంతో ఇద్దరికి కలిపి ఇచ్చినటువంటి చెక్ పవర్. ప్రధానంగా ఈ యొక్క చెక్ పవర్ జాయింట్ చెక్ పవర్ వల్లనే ఈ ఉప సర్పంచ్ కి ఒక రకంగా డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఇక ఇదిలా ఉంటే 11వ తారీఖున ఎలక్షన్స్ కోసం ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే వేరే ప్రాంతాలలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ఓటర్లను పిలిపించుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. డబ్బులు పంపించమంటే డబ్బులు పంపిస్తాము, లేదంటే బస్సులో వస్తా అంటే బస్సుకు సంబంధించి, అలాగే లేదు ఒక 20 మంది మీరు ఉన్నారంటే ఏదో ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తామనే కాడికి కూడా ఏదైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు అక్కడి వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కార్లు పెట్టమంటారా, బస్సులో వస్తారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకుంటారా, కానీ ఓటు వేయడానికి అయితే రండి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చూస్తున్నటువంటి ఓటర్లకు కూడా కాల్స్ వెళ్ళినటువంటి సందర్భం. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళను రప్పించుకుంటే ఖచ్చితంగా గెలవచ్చు అనేటువంటి ధీమాలు ఆ యొక్క వార్డు మెంబర్లు అలాగే
సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఉప సర్పంచ్ కోసం పోటీ చేస్తున్నటువంటి వాళ్ళైతే అటు వార్డు మెంబర్లను గెలిపించుకోవాలి, తనకు తాను గెలవాలి. వార్డు మెంబర్లను గెలిపించుకొని తనకు తాను గెలిస్తే ఉప సర్పంచ్ అవడానికి రూట్ క్లియర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉప సర్పంచ్లే వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గా ఉండాలనుకునేటువంటి వాళ్ళే వార్డు మెంబర్లకు కూడా డబ్బులను పెట్టుకుంటున్నటువంటి సందర్భాలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలైతే కొంత మేరకు డబ్బు ప్రవాహము విచ్చలవిడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ప్రధానంగా సండే ఆదివారంకు సంబంధించినటువంటి విషయంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనబడతా ఉన్నాయి. చికెన్ పంపించారని చెప్పేసి, అంటే పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ నేపథ్యంలో ఇంటింటికి చికెన్ పంపిణీ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో చికెన్ తీసుకున్నటువంటి కుటుంబాలు కూడా పోస్టులు చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. రాధాకృష్ణ. ఓకే మోషన్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి అభ్యర్థులు అయితే కొత్త ఎత్తుగళ్ళు వేస్తున్నారు, ఎవరైతే వార్డు మెంబర్స్కి ఉన్నారో వాళ్ళంతా కూడా. ఎందుకంటే పలు చోట్ల సర్పంచ్ కావాలనుకున్నటువంటి నాయకులకి రిజర్వేషన్ మూలంగా పదవులు దక్కకపోవడంతో వారంతా ఉప సర్పంచ్ మీద కన్నేశారని కూడా తెలుస్తోంది. దీనికోసం పెద్ద ఎత్తున బేరసారాలు నిజంగా గ్రామీణ వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సర్పంచ్ అలాగే వార్డు సభ్యుల ప్రచార ఖర్చులను భరించడం, ముందే తమకు సరిపడ బలాన్ని ఏకగ్రీవం చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా కొనసాగిస్తున్నారట. రిజర్వ్డ్ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఇది ఉప సర్పంచ్ ఆశావాహులకు కలిసి వస్తోంది. వార్డు సభ్యుల గెలుపునకు ఖర్చులు పెట్టుకుంటాం, అలాగే వార్డు పదవి మీకు, ఉప సర్పంచి పదవి మాకు అనే షరతుతో కూడా ఒప్పందాలు కూడా పలు చోట్ల చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వార్డు సభ్యులు సైతం ఖర్చులు కలిసి వస్తాయని ఒప్పేసుకుంటున్నారనేది కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే గ్రామీణ వాతావరణంలో నిజంగా సర్పంచ్ పదవులకు వేలంపాట్లు అనే చూసాం. సో తద్వారా సర్పంచ్ పదవి మాకు వద్దు, ఉప సర్పంచ్ ఉంటే చాలు, కనీసం చెక్ పవర్ విషయంలో మా పవర్ ఏంటో చూపిస్తాం అనేది నిజంగా ఎవరైతే వార్డు మెంబర్స్గా పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు బరిలో దిగడం, అంటే ఇది ఒక సరికొత్త పోరు. సర్పంచ్ పదవే కాదు, ఉప సర్పంచ్ పదవి కూడా రేసులో దూసుకుపోతుందని అంటే కనుక ఖచ్చితంగా ప్రస్తుత పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.